ఫ్రెండ్స్ మీరు గూగుల్ ఏఐ స్టూడియో ద్వారా అమేజింగ్గా ఏఐ ఇమేజెస్ అలాగే ఏఐ వీడియోస్ ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేను గూగుల్ ఏఐ స్టూడియో ద్వారానే క్రియేట్ చేశాను. సో చూడండి, నిజమైన మనిషిలాగే ఇతను ఉన్నాడు. ఈ ఫ్రీ ఏఐ టూల్ యూస్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. సో స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ అలాగే వీడియోస్ ఎలా జనరేట్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మీరు క్రోమ్లో గూగుల్ ఏఐ స్టూడియో అని సెర్చ్ చేయండి. ఇక్కడ మనకు గూగుల్ ఏఐ స్టూడియో అనేది షో అవుతుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ యాక్సెప్ట్ చేసుకోండి. తర్వాత మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకోండి. ఇక్కడ సైన్అప్ చేసుకున్న తర్వాత ఇలా అయితే మనకు ఇంటర్ఫేస్ షో అవుతుంది. డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకోండి. సో మనకు పూర్తిగా ఇంటర్ఫేస్ ఇలా కనపడుతుంది. గెట్ స్టార్టెడ్ విత్ జెమినై అని. ఇక్కడ మనకు టైప్ సంథింగ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు టైప్ చేసి ఇమేజెస్ వీడియోస్ ప్రతి ఒక్కటి జనరేట్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఇక్కడ ఒక రెసిపీ గురించి ఇక్కడ మనకు ప్రాంప్ట్ ఇచ్చారు, దాన్ని నేను ట్రై చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, మనకు ఇమేజ్ కూడా ఎంతో అమేజింగ్ క్వాలిటీలో ఇక్కడ వచ్చేసింది. అలాగే మనకు ఇక్కడ రెసిపీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో అలాగే మనకు ఇక్కడ HTML కోడ్ కూడా ఇచ్చేసారు వీళ్ళు. సో చూడండి, ఎంతో క్లియర్ అండ్ డీటెయిల్డ్గా మనకు ఇమేజ్ ఇక్కడ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్లో మనకు షో అవుతుంది కదా, ఇక్కడ మనం ఫస్ట్ మోడల్ని చేంజ్ చేసేసుకుందాం. మోడల్ చేంజ్ చేసి మీకు చూపిస్తాను ఎలా మనం డైరెక్ట్ టెక్స్ట్ టు ఇమేజ్ జనరేట్ ఎలా చేయాలి, అలాగే టెక్స్ట్ టు ఏ వీడియోస్ ఎలా జనరేట్ చేయాలో నేను ఈజీగా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ జెమినై 2.5 ఉంది కదా, సో దీన్ని మీరు మార్చుకోండి. 2.5 దగ్గర మనం 2.0 మార్చుకుందాం. ఇక్కడ 2.0 ఉంది కదా జెమినై. తర్వాత అక్కడ జెమినై 2.0 ఫ్లాష్ ఇమేజ్ జనరేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. దీన్ని సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, టైప్ సంథింగ్ అనే బార్ మీద అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఏ ఇమేజ్ అయితే మీరు చేంజ్ లేదా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ అప్లోడ్ చేసుకోండి. నేను సింపుల్గా ఫస్ట్ మన ఇమేజ్కి ఉన్న బ్యాక్గ్రౌండ్స్ ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ ఇంటూ ఏ బ్యూటిఫుల్ రూమ్ అని ఇక్కడ నేను ప్రాంప్ట్ అయితే రాశాను. తర్వాత రన్ మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్లో మనకు మన ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. ఇందులో నేను ఇంకా అమేజింగ్ జనరేషన్స్ చేసి చూపిస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. ఇదైతే మన ఒరిజినల్ ఇమేజ్, ఇదైతే బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిన ఇమేజ్. సో చూడండి, ఎంతో బాగా ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయింది. సో ఇంకోసారి నేను ఇక్కడ ఒక ఫోటో అప్లోడ్ చేస్తాను. ఫోటో అప్లోడ్ చేసి ఇక్కడ నేను రీప్లేస్మెంట్ చేయబోతున్నాను అనిమల్ని. ఈ డాగ్ని నేను రీప్లేస్ చేస్తాను. ఏదైతే మన ఇమేజ్లో డాగ్ ఉందో ఇలా నేను రాస్తున్నాను, రీప్లేస్ ద డాగ్ ఇంటూ టైగర్ అని. తర్వాత రన్ మీద క్లిక్ చేశాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇదైతే ఒరిజినల్ ఇమేజ్. ఇక్కడ ఇప్పుడు చేంజ్ అయిన ఇమేజ్ చూద్దాం. సో చూడండి, ఎంతో అమేజింగ్గా మన డాగ్ అనేది రీప్లేస్ అయ్యి ఇక్కడ టైగర్ వచ్చేసింది. ఇక్కడ మీరు అమేజింగ్గా ఇలా ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు మనం 2 ఫొటోస్ యూజ్ చేసి ఒక ఫోటో లాగా చేద్దాం. సో ఇక్కడ 2 ఫొటోస్ అయితే నేను అప్లోడ్ చేసేసాను. తర్వాత ప్లేస్ ద యంగ్ మ్యాన్ అండ్ ద యంగ్ ఉమెన్ సిట్టింగ్ టుగెదర్ అట్ ఏ టేబుల్ ఇన్ ఏ బ్యూటిఫుల్ కేఫ్ అని ఇక్కడ ప్రాంప్ట్ రాశాను. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక కెఫేలో కూర్చున్నట్టు చేయమని అడిగాను. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా వీళ్ళిద్దరూ కేఫ్లో కూర్చున్నట్టు
ఇదైతే మనకు తయారు చేసి ఇచ్చింది. ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో సేమ్ మనం ఏదైతే చాట్ జీపీటీలో స్క్రిప్ట్స్ జనరేట్ చేస్తాం, డాక్యుమెంటరీ, అలాగే చాలా ఫీచర్స్ మనం చాట్ జీపీటీలో చూసాం కదా, సో సేమ్ ఇందులో కూడా ఉన్నాయి. కానీ ఇది ఇంకా కొంచెం బాగుంది. అలాగే మనకు ఫ్రీగా ఇందులో లభిస్తాయి. సో చూడండి, వీళ్ళిద్దరూ ఇండియన్ కపుల్గా మార్చమంటే మార్చేసింది. సో చూడండి ఫ్రెండ్స్, క్లారిటీ చూడండి, ఎంతో అమేజింగ్గా మనకు క్లారిటీ అయితే వచ్చేసింది కదా. సో ఇలాంటి ఇమేజెస్ కూడా మీరు అమేజింగ్గా ఇక్కడ నుండి క్రియేట్ చేసుకోవచ్చు. ఈ సేమ్ ఇమేజెస్ని ఇంకా కొన్ని వేరియంట్స్లో మార్చాలంటే ఇంకోసారి అప్లోడ్ చేసిన అవసరం లేదు ఇక్కడ. సో జస్ట్ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఏదైతే మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ ప్రాంప్ట్ రాస్తే చాలు, మనకు చేంజ్ అయిపోతుంది. ప్రాంప్ట్ ఇలా రాసి ఇక్కడ జనరేట్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తూనే మనకు ఫ్యూ సెకండ్స్లోనే మన ఇమేజ్ ఇక్కడ తయారైపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా మనకు ఎంతో అమేజింగ్గా వచ్చేసింది కదా. క్లారిటీ కూడా ఇక్కడ మనకు చాలా బాగా వచ్చింది. సో చూడండి, ఇక్కడ ప్రభాస్ మ్యారేజ్ అయినట్టు ఇక్కడ నేను తయారు చేశాను. ఇక్కడ ఇది కూడా మనకు ఫోటో జనరేట్ చేసి ఇచ్చింది. సో ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా వచ్చింది కదా. ఇది మంచి క్వాలిటీలో వచ్చింది. సో ఇక్కడ ఇమేజ్ పైన డౌన్లోడ్ ఐకాన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఎవరైతే ఫేస్లెస్ యూట్యూబర్స్ ఉన్నారో, ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇక్కడ నుండి మనం క్యారెక్టర్స్ ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. సో ఒక క్యారెక్టర్ జనరేట్ చేయడం కోసం, ఒక అవతార్ జనరేట్ చేయడం కోసం ఇలా అయితే నేను ప్రాంప్ట్ రాస్తున్నాను. మీరు మీ ప్రకారంగా ప్రాంప్ట్ రాసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఇలా రాస్తున్నాను. జనరేట్ ఏ ఇమేజ్ ఆఫ్ ఏ 25 years old హ్యాండ్సమ్ బియర్డ్ బాయ్ wearing white color hoodie sitting at a large table in a beautiful యూట్యూబ్ స్టూడియో అని రాశాను. మీరు ఇక్కడ డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, యూట్యూబ్ స్టూడియో ఎలా ఉండాలి ఇవన్నీ మీరు డిస్క్రైబ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ మనకు ఒక యూట్యూబ్ క్యారెక్టర్ అయితే వచ్చేసింది. సో ఎంతో బాగుంది కదా, క్లారిటీ కూడా చాలా బాగా వచ్చింది. సో దీన్ని కూడా మనం డౌన్లోడ్ అయితే చేసుకుందాం. ఇప్పుడు అలాగే మనం ప్రభాస్ అలాగే అనుష్క శెట్టి ఇక్కడ ఇమేజెస్ అప్లోడ్ చేసాం. వీళ్ళిద్దరికీ మ్యారేజ్ జరిగినట్టు, వీళ్ళు ఒక కపుల్ అయినట్టు ఇక్కడ ఇమేజ్ జనరేట్ చేయమంటే ఇలా ఇమేజ్ జనరేట్ చేసింది. కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఫేస్లో. ఎలాంటి ఇమేజెస్ అయినా మీరు ఈజీగా ఇక్కడ నుండి జనరేట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ నేను ఇక్కడ ఇమేజెస్ అప్లోడ్ చేసి మన ఇమేజెస్ని ఎలా చేంజెస్ చేసుకోవాలో ఇక్కడైతే నేను చూపిస్తూ ఉన్నాను. సో ఈ ప్రాసెస్ని కూడా మీరు చూసేయండి, పూర్తిగా చూసేయండి. సో ఇక్కడ ఇంకా 2 ఫొటోస్ని ఇక్కడ అప్లోడ్ చేశాను. వీళ్ళిద్దరూ ఒక బోట్లో ప్రయాణం చేసేటట్లు ఇక్కడ నేను ప్రాంప్ట్ అయితే రాశాను. రన్ మీద క్లిక్ చేశాను. సో మనకు ఇది కూడా తయారైపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా మనకు ఇమేజ్ అనేది జనరేట్ అయిపోయింది. మీరు కూడా 2 ఇమేజెస్ అప్లోడ్ చేసి ఏదైనా ఒక ఇమేజ్ జనరేట్ చేయాలనుకుంటున్నారా? సో ఫస్ట్ మీరు ఎలాంటి ఇమేజెస్ ఇక్కడ అప్లోడ్ చేయాలంటే, ఏదైతే మనకు ఇమేజెస్లో ఫేస్ బాగా షో అవుతుంటుంది కదా, ఆ ఇమేజెస్ని మీరు అప్లోడ్ చేయండి. అప్పుడే మనకు మంచి క్లారిటీలో ఇక్కడ మనకు ఇమేజ్ జనరేట్ అవుతుంది. సో చూడండి, వీళ్ళిద్దరూ ఇక్కడ హోటల్లో కూర్చున్నట్టు ఇక్కడ మనకు ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. సో క్లారిటీ ఎంతో అమేజింగ్గా వచ్చింది ఫ్రెండ్స్. సో దీన్ని కూడా నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టోరీస్ కూడా మనం ఇలా జనరేట్ చేసుకోవచ్చు ప్రాంప్ట్ ఇచ్చేసి. ఇక్కడ నేను ఒక వైట్ బేబీ గోట్ గురించి స్టోరీ జనరేట్ చేయమని ఇక్కడ ప్రాంప్ట్ రాశాను 3D కార్టూన్ యానిమేషన్లో. అలాగే ప్రతి సీన్కి మనకు ఇమేజ్ కావాలి అని ఇక్కడ నేను రాశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, మనకు ప్రతి సీన్కి ఇక్కడ స్టోరీ నేరేషన్ కూడా ఉంది, స్టోరీ స్క్రిప్ట్ కూడా ఉంది, అలాగే ఇమేజెస్ కూడా ఇక్కడ సీన్ బై సీన్ మనకు ఇమేజెస్ ఇక్కడ ఇది ప్రొవైడ్ చేసింది. సో చాలా ఫాస్ట్గా మనకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ఖచ్చితంగా ఈ టూల్ని యూస్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం అన్లిమిటెడ్గా ఫ్రీగా
చాలా ఫ్యూచర్స్ ఇక్కడ ఉన్నాయి, అవి యూస్ చేసేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మనం చూసేస్తాం కదా ఇమేజ్ ఎలా జనరేట్ చేయాలి. ముందుగానే కొన్ని ఇమేజెస్ని యూస్ చేసి ఆ ఇమేజెస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని అలాగే ప్లేసెస్ని ఎలా మనం చేంజ్ చేయాలో చూస్తాం. సో ఇప్పుడు వీడియో ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ వీడియో ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒకసారి ఒక ఫోటో అప్లోడ్ చేసి వీడియోలోకి కన్వర్ట్ చేయమని ఇక్కడ అడుగుతాను. మేబీ ఈ ఆప్షన్ ఇంకా అప్డేట్లో ఉందో లేదో తెలియదు, ఒకసారి ట్రై చేద్దాం. ఇమేజ్ అయితే అప్లోడ్ చేసేసాను. దీన్నే మనం వీడియోలోకి కన్వర్ట్ చేద్దాం. యాడ్ మూమెంట్స్ ఇన్ దిస్ పిక్చర్ అని రాశాను. రన్ మీద క్లిక్ చేశాను. ఫ్యూ సెకండ్స్ వేచి చూద్దాం. ఇప్పటికైతే ఇమేజ్ అప్లోడ్ చేసి వీడియోస్ మనం జనరేట్ చేసే ఇంకా ఆప్షన్ అనేది రాలేదు. కానీ మనం టెక్స్ట్ ద్వారా వీడియో క్రియేట్ చేసేద్దాం. సో ఇక్కడ నేను టెక్స్ట్ రాశాను. టెక్స్ట్ ద్వారా ఇప్పుడు మనం వీడియో జనరేట్ చేద్దాం. ఇక్కడ మనం సెకండ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రన్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు ఎలా ఉంటుందో వీడియో చూద్దాం. ఫ్యూ సెకండ్స్లో మనకు వీడియో రిజల్ట్ అనేది షో అవుతుంది ఫ్రెండ్స్. సో వీడియో అయితే జనరేట్ అయిపోయింది. వీడియోని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ ప్రాంప్ట్ అయితే అంత డీటెయిల్గా రాయలేదు. సో మేబీ అందుకోసమే ఇక్కడ మనకు సరిగ్గా క్లారిటీలో రాలేదు మనకు వీడియో. ఇక్కడైతే స్టాప్ అయిపోయింది. సో ఇంకోసారి ఇంకో ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను నేను. ఇక్కడ ఒక యూట్యూబ్ స్టూడియోలో కూర్చొని ఏదో ఒక టాపిక్ని డిస్క్రైబ్ చేసేటట్లు. సో ఇక్కడ మనం రన్ మీద క్లిక్ చేద్దాం. సో వీడియో అయితే మనకు జనరేట్ అయిపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, మన వీడియో చూడండి, ఎంతో రియలిస్టిక్గా వచ్చేసింది కదా. సో చూడండి, ఇతనైతే నిజమైన మనిషిలా ఉన్నాడు, కానీ ఇది ఏఐ క్యారెక్టర్. సో డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీన్ని కూడా మనం డౌన్లోడ్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ ప్రాంప్ట్ ఒకసారి మీరు గమనించండి ఎలా నేను రాశాను ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ మీకు కావాలంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ప్రాంప్ట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ నేను ఇండియన్ బియర్డ్ బాయ్ అని రాశాను. సో ఇప్పుడు మనం రిజల్ట్ చూద్దాం, వీడియో ఎలా వచ్చిందో. సో వీడియో పైన క్లిక్ చేశాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఒకసారి ఇక్కడ గమనించండి, ఇక్కడ డీటెయిల్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా ఇక్కడ డీటెయిల్స్ వచ్చాయి. ఇలా మీరు ఈజీ అండ్ ఫ్రీగా వీడియో జనరేట్ చేసుకోవచ్చు.